రే స్వామి, ఫీజు కట్టాలి కదా, ఊరెళ్ళొస్తా. మా 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 నాయనమ్మా ఇందిరాగాంధీ క్లాస్మేట్. అవ్వా అవ్వా. ఎవరు? నేను నీ మనవణ్ణి. అజయ్య. ఏమే అజయ్ వచ్చాడు చూడు. మా వస్తున్నా. మా అజయ్ నాన్న, అదేంటో చెప్ప పెట్టుకుంటూ వచ్చేసావు? పక్కింటి తిరుపతికి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఫోన్ లేరా? అమ్మా, అందరూ కాలేజీకి బండి మీద వస్తున్నారు, నేను మాత్రం నడిచి వెళ్తున్నాను అని అంటుండేవాడు కదరా. అందుకే నేను మీ నాన్న బండి ఎడ్లు అమ్మేసి నీకు డబ్బులు పంపించావు. బండి కొనుక్కున్నావా నాయనా? దాని మీదనే వచ్చానమ్మా. అవునా? అత్తమ్మా, చూసావా నీ మనవడు రథం? ఒరేసి నువ్వు ఇలారా, పొలంలో పెద్ద ఆయన ఉన్నాడు, అజయ్ వచ్చాడని చెప్పి రమ్మను. అవన్నీ ఇంజనీరింగ్ లో చేరటం కోసమనే ఉన్న కాస్త పొలం బుట్ర అమ్మేశాను. అప్పుడప్పుడు వచ్చి కాలేజీ ఫీజులు కట్టాలి, హాస్టల్కి డబ్బులు కట్టాలి అంటే పాడిగొడ్డిన అమ్మేసి ఇచ్చాను రా. తమరు కాలేజీకి నడిచి వెళ్ళిపోతున్నారని జాలి పడితే మీ అమ్మ వ్యవసాయం చేసుకునే ఎడ్డు బండి కూడా అమ్మేశాను రా. ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది, గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప. రెక్కాడితేగానే డొక్కాడిని బతుకైపోయింది. ఊళ్ళో జనమందరికి మా ఊడు ఇంజనీర్ అయిపోతున్నాడు, బంగళా కట్టిస్తాడు, బంగారం కొంటాడు, కారులో తిప్పుతాడని కనపడ్డ వాళ్ళందరికీ ఎచ్చుకబులు చెప్పు తెచ్చా. అయినా ఉన్నట్టుండి 20,000 కట్టమంటే నన్ను ఎక్కడి నుంచి తెచ్చావమంటావురా? అసలు ఈయన గారి ఇంజనీరింగ్ ఎప్పుడు పూర్తయి తెచ్చుతో నీకన్నా తెలుసు అంటే? నేనేమన్నా పని లేకుండా అడుగుతున్నానా? ఇక్కడ మాకు పనులు దొరక్కదస్తున్నావయ్యా. అన్నమాట చెప్తున్నారా? నిన్ను చదివించడం ఇక నా వల్ల కాదు. చాలా ఊరుకోవయ్యా, లోపలికి రావయ్యా, రా. ఏంటయ్యా ఇది? చదువుకునే పిల్లాడికి మన కష్టాలన్నీ చెప్తే అది చదువెట్ట సాగుద్ది చెప్పు. నువ్వు చెప్పింది నిజమేననుకో, తినటానికి ఉండటానికి ఇబ్బంది పడుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తేని చెప్పు. ఉండయ్యా, ఇప్పుడే వస్తా. ఇంకేం ఆలోచించకయ్యా, నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇదమ్మే డబ్బులు పట్టాయ్యా, ఇల్లయ్యా. మన బిడ్డకి మన కష్టాలు తెలియకూడదయ్యా. ఇల్లయ్యా, ఇల్లయ్యా, ఇల్లు. అన్నం తిన్నాయ్యా? మీ నాన్న మీద అడిగి కోప్పడబాకయ్యా. నిన్ను చదివించడానికి చాలా కష్టపడుతున్నాడు. కొడుకేది తక్కువ కాకూడదని ఉన్నవన్నీ అమ్మేసి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేశాడయ్యా. ఇంట్లో పూట గడవడమే
కష్టంగా ఉందయ్యా, చాలా కష్టంగా ఉందిరా. అరే నాయనా, నన్ను పిసినారి అవ్వ అంటావుగా, ఇదిగో తీసుకో. నీ కష్టానికి ఉపయోగపడని ఈ డబ్బులు నాకెందుకు? ఇందులో 4,000 ఈ అవ్వ దగ్గరున్నది ఇంతే. నాన్న నీ మీద చాలా ఆశ పెట్టుకున్నాడయ్యా. నాయనా, వైజాగ్లో 10 రూపాయలకు ఏవో చెప్పులు దొరుకుతాయంట, తీసుకొస్తావా అయ్యా? ఎందుకంటే పొలంకి వెళ్ళేటప్పుడు నాన్న కాళ్లకు ముళ్ళు గుచ్చుకొని రాత్రిపూట తెగ బాధపడుతున్నాడయ్యా. తెస్తానవ్వా, తప్పకుండా తెస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. నా ఫీజు మేడం. నీ పేరు? అజయ్ కుమార్ మేడం. మేడం, నోటీస్ బోర్డులో పేరు చేయించేస్తాను. థ్యాంక్ యూ మేడం. అరే అజయ్, ఏమైందిరా? సంథింగ్ రాంగ్. చెప్పేదేనండి, ఆయన దొంగరే కాదే. ఏంటి కూడా గోడ దూకొచ్చాడు సార్? సార్, నేను దొంగని కాదండి, శృతి క్లాస్మేట్ని. తనకి బాగాలేదని తెలిసింది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. క్లాస్మేట్ అయితే ఈ టైంలో నా రావటం? రే, అయినా ఎవరో ఏంటో చూసుకోకుండా కొట్టేయడన్నారా? ఇడియట్స్. సరే, తను త్వరగా పంపించండి. కమల్, శృతికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మామయ్య గారు. కొంచెం జ్యూస్ తాగు. తాగమ్మా. వద్దు మమ్మీ, కొంచెం తాగు ప్లీజ్ వద్దు. శృతితో మాట్లాడండి. డాడీ. హలో. ఏం లేదు డాడీ, స్లైట్ ఫీవర్. నో శృతి, వాట్స్ లైట్ ఫీవర్? ఫీవరే కదా. ఫీవరే అని నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్. ఫర్ మై సేక్ అన్ని టెస్టులు చేయించమ్మా ప్లీజ్. ఫీవర్కి ఇలా భయపడితే ఎలా? భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఫీవర్ వచ్చింది నా కూతురికి. మీ బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. అలాగే అలాగే మాగారు, ఉంటాను. తను రెస్ట్ తీసుకునివ్వండి. మీరందరూ పదండి. డ్రెస్ తీసుకోమ్మా. చదువుకోమ్మా. శృతి, ఎవరో అజయ్ నీ క్లాస్మేట్ అట. అర్ధరాత్రి నేను చూడటానికి గోడ దూకొచ్చాడు. ఎనీవే, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? శృతి, ఎలా ఉన్నావు? స్లైట్ ఫీవర్, బట్ ఇప్పుడు ఓకే. నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది శృతి, సంథింగ్ రాంగ్ అని. దాట్ ఇస్ లవ్. కానీ కొందరుంటారు, వాళ్ళకి లవ్ అనే దానికి అర్థం కూడా తెలియదు.
ఎవరి గురించి శృతి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు? ఆ అజయ్ గడి గురించి.